ఈ ఉదయవేళ మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ ఘనమైన ఈస్టర్ జ్ఞాపకార్థ సమయమునందు ఈ రోజు ఇక్కడ మందిరంలో ఉన్నందుకు ఎంతో ఆనందము. ఈ ఆరాధన కొరకై ప్రభు మనకు అందమైన దినమును అనుగ్రహించాడు. లోకంలో ఏనాడు జరిగినటువంటి గంభీరమైన సంభవమును ప్రభుని యేసు పునరుద్ధానమును ఆచరించుటకు ఈ ఉదయం మనం ఇక్కడ ఉన్నాము. ఆయన మరణమందు ఆయన గంభీరమైన వాడు. మనుషులైతే చనిపోతారు, అయితే చనిపోయిన వారిలో ఆయన తప్ప మరొకరు లేచి ఉండలేదు. ఈ ఉదయం అక్కడే మన నిరీక్షణలు పెట్టబడి ఉన్నది, మన ప్రభు యొక్క పునరుద్ధానమందు. నేనే ఉదయం లోపలికి వచ్చుచు చావడి ప్రక్కకుండా నడుస్తూ వస్తున్నాను. చూడటానికి కొద్ది క్షణాలు నేను నిలబడిపోయాను. వినువారిని నేను చూచి నేను ఇలాగ అనుకున్నాను, ఈ ఉదయం ఎంతో వేకువన ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. వచ్చి చదివే వాక్యం విని పాడే పాటలు వినటానికి ఎదురు చూస్తున్నారు. అవి ఈ రోజు తన హస్తాల్లో మన బ్రతుకులను ఎవరైతే పట్టుకుని ఉన్నారో ఆయన జ్ఞాపకార్థ ఉత్సవము ఇది. సంవత్సరాల క్రితము నేను చూచినటువంటి ముఖములు ప్రాతకాల వేళను తలంచాను. వారు ఇక్కడున్న సమాధుల స్థలాల్లో ఉండి వారి పునరుత్థాన ఘటన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దాన్ని అలాగా ఆలోచన చేస్తూ మనం ఎందుకు ఈ దినమున ఇక్కడ ఉన్నామా అను ఈ తలంపునకు మనలను అది స్మరణకు తెచ్చుచున్నది. వారు ఈ ఉదయం ఎక్కడ ఉన్నారు, ఆ స్థలానికి మనం ఎప్పుడు తీసుకుని పోబడతామో మనకు తెలియదు. అలాగైతే ఆ స్మరణతో మనం ఎలాంటి వారిగా ఉండవలసి ఉన్నది, మరి ఈ దినం యొక్క పునరుద్ధానమును మనం ఎలా సమీపించవలసి ఉంటుంది. ఏబు గ్రంథంలోని 19వ అధ్యాయం 25వ వచనము, ఈ కొద్ది వాక్యము, నా విమోచకుడు సజీవుడనియు నేను ఎదుగుదును. అది యోబు యొక్క ప్రవచనం, అతని యొక్క మాటలు. అతను ఈ రోజును మనము ఆరాధన చేస్తున్న ఈ రోజును, పునరుద్ధాన ఆరాధనలో ఉన్న ఈ రోజును అతను చూచిన తర్వాత ఇవి అతని యొక్క మాటలు. ప్రపంచంలో ఉన్న పలు ప్రాంతములను నేను దాటి ప్రయాణం చేశాను. పలు విధాలైన మతముల విధానాలను, పలు విధములైన ఆరాధన పద్ధతులను నేను చూశాను. ఈ లోకంలోని పలు మతముల విపరీత అద్భుతములను వివరించుటకు ప్రయత్నించి అందులోకి వెళ్లిపోతే ఎంతో సమయం పడుతుంది. అయితే ఈ రోజు మన ముందు ఘనమైన రోజు ఉన్నదని, అందుకై ఈ ఉదయము ఇక్కడ కూడి ఉన్నామని తిరిగి ఉన్నాము. ఈ ఉదయవేళలో కొద్ది క్షణాలు ఆరాధనకు ఉంటున్నాము. మనము తిరిగి మన ఇంట్లోకి తిరిగి వెళ్లి ఈ రోజు ఏమి నమ్మించమో అందుకై తిరిగి వస్తాము, ఒక స్వస్థత కుటుంబ కొరకై. మనము కుటుంబంలో ఉన్నది మొదలుకుని 2-3 సార్లు తప్ప మనకది ఎప్పుడూ లేదు. ఎందుచేతనగా ఇక్కడ ఉన్న స్థానికులైన వారు మందిరానికి వచ్చుచుంటారు. పరిశుద్ధాత్మక అభిషేకము ఇక్కడికి రానట్టుగా ఉండును. ఎందుకంటే ఇది గృహము కనుక. ఒకసారి అలాగ వచ్చినది అక్కడ జెఫర్సన్ విల్ ఉన్నత పాఠశాల, ఆ తర్వాత ఒకసారి మందిరములో. నేను ఉదయం మేల్కొన్నప్పటి నుండి నేను కొద్దిగా ఆలస్యంగా వచ్చినట్లు అనిపిస్తున్నది. అయితే అది ఒక కారణము కొరకు. నేను ఈ ఉదయం తెల్లవారేకే ముందే మేల్కొన్నాను, కనిపెడుతూ ఉన్నాను. ఈ దినం గంభీరమైన పరిచర్యను, స్వస్థత పరిచర్యను ఎదుర్కోబోతున్నామని నేను నమ్ముతున్నాను. మేము అబ్బాయిలకు ఇప్పుడు కార్డులు ఇవ్వబోతున్నాము. రాబోతున్న స్వస్థత కూటాల కొరకు ఈ ఉదయం వాటిని 9 గంటలకు వారిస్తారు. దేవుడు మనకు గొప్ప సమయాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు కనుక ప్రార్థనలోను, పాటల్లోనూ, వాక్యం మాట్లాడుకుంటూలోను మనము ఆయనను ఆరాధన చేద్దాం. మరియు అటు తర్వాత సాధ్యమైతే ఈ ఉదయం ఈ రోజు 7 గంటలకు బయటకు వెళ్లిపోదాం. తద్వారా ప్రతి ఒక్కరూ తిరిగి వచ్చుటకు కూడికకు తగినంత సమయం కలిగి సంసిద్ధపడదాం. ప్రార్థనాకారులు ఖచ్చితంగా 9 గంటలకు ఇవ్వబడుతున్నవి, ఎందుకంటే మిగతా కూటానికి ఇబ్బంది కలుగు చేసుకోకుండా కొరకై. అటు తర్వాత ఈ రాత్రిలో బహుశా బాప్టిస్ట్ కార్యక్రమం కూడా ఉండవచ్చును. మీరు అందరూ కూడా గేట్ల వద్దన్న కొత్తవారు తదితరులంతా వీటికి హాజరు కావాలని నేను ఆశపడుతున్నాను. ఈ ప్రాతకాల వేళ మీరు ఇక్కడ ఉన్నందుకు, ఈ అరుణోదయ ఆరాధనలో మీరు ఉండుటకు, మందిరం నిండి ఉండుట చూచి మేమెంతగానో ఆనందపడుతున్నాము. ఈ రోజు మత సంబంధమైన లేక భక్తి సంబంధమైన ఆరాధన యొక్క వివిధ తలంపులు అనేక స్థలాల్లో గతించిపోయిన వారి పూర్వీకులను వారు ఆరాధన చేస్తారు. ఉదాహరణగా ఈ ఉదయం మనం చైనా వెళ్ళినా లేక జపాన్ వెళ్ళినా వెళ్లి దేవుని వాక్యం మాట్లాడితే
ఏ దేవుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ అతడు చనిపోయిన వెంటనే అతడు ఒక దేవుడు అవుతాడు. వారి బుద్ధిని ఆరాధించు వారి యొద్దకు మనం వెళితే, లేక వ్యత్యాసకరమైన వారు మహమ్మదుల యొద్దకు వెళ్ళినట్లయితే, క్రీస్తు మృతుల్లోండి తిరిగి లేచడని వారు నమ్మరు. ఆయన చనిపోయినని కూడా వారు నమ్మరు. వారంటారు ఆయన ఒక గుర్రాన్ని తీసుకుని దానిపైన స్వారీ చేసుకుంటూ పరలోకానికి వెళ్లిపోయాడు అని అంటారు. అయితే ఈ రోజు నిజముగా మనము సత్యాన్ని, జీవం యొక్క వెలుగును మనం కలిగి ఉన్నాం. ఏ దినమున క్రైస్తవం యొక్క సువార్త బోధకునిగా నా మనసులో ఎటువంటి అనుమానము లేదు. ఏ విధముగా కూడా నా మనస్సులో ఎటువంటి అపనమ్మకము లేదు, ఎటువంటి అనుమానపు నీడ లేదు. అయితే మనము కలిగి ఉన్న దృఢమైనది ముద్రించబడిన సత్యము. మిగతా మతములు ఒకవేళ సరికావచ్చునేమో, మనకైతే సత్యమున్నది. మనము ఈ దినమున గమనిస్తే ఋతువులు గమనించు. నిజముగా పరలోకమందలి ఘనమైన దేవుడు, ఆయనే ఆకాశములను భూమిని సృజించాడు. ఆయన మనస్సు ఎలా చలనము కలిగి ఉంటుందో నీవు చూచితే, సంవత్సరంలోని శరద్ ఋతువు ఎలాగుండునో నీవు చూడగలిగినట్లయితే అది మరణం. ఆ తర్వాత సంవత్సరంలోని వసంత ఋతువు, పువ్వులు పూయు కాలం, పునరుద్ధానము. నీవు పునరుద్ధానం పొందుటకై నీవు చవలసి ఉంటున్నది. అది ఎల్లవేళలా కూడా మరణము ద్వారానే జీవమును తీసుకుని వస్తుంది. మరణము ద్వారానే నీవు బ్రతుకుతావు. మానవ జాతి మరణము ద్వారా జీవించునని నీవు ఎప్పుడైనా ఆగిపోయి ఆలోచన చేసావా? నీవు జీవించాలంటే ఒకటి చావలసి ఉంటున్నది. ఆహారము, వృక్ష జీవనము, జంతు జీవనము అన్ని చనిపోవును. ఆ మరణం వలన మనము భుజిస్తున్నాము. మనము భుజించు ఆహారము ఒకదాని యొక్క చనిపోయిన పదార్థం అవుతుంది. మన శరీరంలోనికి వచ్చినట్లు రక్తం యొక్క జీవకణములను ఉత్పత్తి చేయును. కనుక మనము కేవలం బ్రతుకుతున్నాము, ఎదుగుతున్నాము, గాలి పీల్చుకుంటున్నాము మరియు భుజిస్తున్నాము. ఒక ప్రాణం వలన మరియు ఒక మరణము వలన మనము జీవమును ఉత్పత్తి చేయట కొరకై మనము మరణమును తప్పక పొందవలసి ఉంటున్నది. ఏ ఉదయం మనకై చదవబడిన వర్తమానము, అది గొప్ప ఆజ్ఞని మనము పిలుద్దాము. ఎందువల్లంటే మన ప్రభు ఆయన శిష్యులకు ఇచ్చిన ఆఖరి ఆజ్ఞ అది. సర్వ లోకానికి వెళ్లి ఈ మహిమగల పునరుద్ధానపు యొక్క శుభవచనములను ఒక సాక్ష్యముగా ప్రపంచమంతటికి ప్రకటించుట. ఆ తర్వాత ఆయన తిరిగి వచ్చును. ప్రకటించబడవలసిన ఈ వర్తమానమునకు ఆ అద్భుతములు, సూచిక్రియలు వెంబడించవలసి ఉన్నది. ఈ రోజు దేశాలలో, అమెరికాలోని వారిలో అనేకుల్లోనూ చివరికి క్రైస్తవ మతం పేరిట మనము చూస్తున్నాము. దానికి నిజమైన వాస్తవమైన గౌరవములతోనే గొప్ప సంఘములు, పెద్ద గుడులు, ఎంతో గంభీరమైన ప్రణాళికలు మొదలైనవి పెట్టుకుని ఉండుట మనము చూస్తున్నాము. ఈ రోజు, ఈ ఘనమైన ఈస్టర్ రోజు ఆరాధనకై గొప్ప ఆలయాలు, శిలువలు, పూతలు, నునుపులు చేయబడి ఉన్నవి. ఈ రోజున అక్షరార్థకంగా ఈస్టర్ పూల కోసము, బలిపీఠముల యొద్దకు వెళ్ళటి కోసము ఈ రోజు మనకున్న మందిరాలను, పెద్ద గుడులను అలంకరించడం కోసము లక్షల డాలర్లు డబ్బు ఖర్చు చేయబడుతున్నది. రోమ్లో కేథలిక్ సంఘం యొక్క ప్రాముఖ్య స్థలమైన అక్కడ పెద్ద పీనుగుల చావడి ఉంది. పరిశుద్ధ పేతురుది అది. అక్కడ చనిపోయిన వారు పాతిపెట్టబడతారు. కేథలిక్ సంఘములో వారెంతో ఆప్యాయంగా చెప్తారు ఇలాగు, మాకది ఉన్నది, ఎందుకంటే పరిశుద్ధ పేతురు యొక్క శరీరము అక్కడే పెట్టబడి ఉన్నది అని. వివిధమైన అపోస్తలులు, శిష్యులు మరియు చనిపోయిన వారి యొక్క శరీరములు వారి శరీరములు ఇక్కడే పాతిపెట్టారు. వారి భక్తి భాగాన్ని అది ఒక గొప్ప సూచనగా, అలాగా దానిని వారు చూస్తారు, దేవుని వారు కలిగి ఉన్నట్టుగా. అయితే అది ఎల్లప్పుడూ కూడా నా వ్యాజ్యము. ఆ కార్యాలు, వాటి అర్థం వ్యర్థం ఏమీ లేదు. అది కాదు. ఏ మనుషుడైనా చనిపోతాడు, మట్టిలో పాతి పెట్టబడతాడు. అయితే దాన్ని ఏది లేపుతున్నదో దానినే ఈ రోజు మనం ఆరాధిస్తున్నాము. జీవించుచు పునరుద్ధానుడై ఆరోహణమైన ప్రభుని యేసు ఆయన ఈ రోజు జీవించుచున్నాడు. అనేకులు చనిపోతారు. గత శుక్రవారం ప్రజలు ముఖాళ్ల మీద దూగాడుకుంటూ వేటికన్ మెట్లు ఎక్కారు. అనేక మంది లోపలికి వెళ్లిపోయి
క్రీస్తుకు సంభవించిన బహుషాదకరమైన మరణమును పండుగగా ఆచరించారు. అయితే ఆయన క్రీస్తై ఉండ రుజువు కొరకై ఆయనది చేయవలసి ఉండెను. అయితే ఈ రోజు పునరుద్ధాన దినము, ఇది నిత్యము ముద్రించబడినది. ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడు. ఈ దినమున ప్రతి గుండెల్లో, ప్రతి వ్యక్తిలో జీవించుచున్నాడు. పురాతన కాల పురుషులు ఈ రోజు కొరకై ఎదురు చూశారు. బైబిల్ గ్రంథంలో పురాతన గోత్రకర్తలు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోబు ఎదురు చూపులు చూశారు. క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచు కాలము కొరకై అనేక మంది పురాతన గోత్రకర్తలు ఎదురు తెన్నులు చూశారు. కొద్ది క్షణముల క్రితము యోబు, మనము చదువుతున్న ఒకరైన యోబు అని అనుకుంటున్నాను, ఈ ఉదయం కొరకు ఎదురు చూపులు చూశాడు. అతని వృద్ధుడైపోయి వయస్సు ఉడిగినప్పుడు అతని మాంసము పుండ్రలో గుండా శరీరములో నుండి ఊరికే రాలిపోతుంది. అతని హృదయం వేదన చేత పగిలిపోయినది. అతని ఉనికి రూపములోని మర్త్యమైన ప్రతి భాగము వాడిపోయెను. అతని యొక్క దినాన లోకములో ఘనమైన అభిమానాన్ని చూరగున్న అలాంటి గొప్ప మనుష్యుడు అతను కలిగి ఉన్నది. అతని ఘనత చూచుట వలన అతను అటువంటి వాడై ఉన్నాడు. అతను చెప్పాడు, తూర్పు ప్రాంతపు నగరాలకు అతను వెళ్ళినప్పుడు అతని యొక్క జ్ఞానాన్ని బట్టి యవ్వనులు, రాజకుమారులు అతని ఎదురు సాగిలపడ్డారని అతడు అన్నాడు. అయితే అతడి ప్రాణం విసిగిన సమయం వచ్చినప్పుడు అంతయు అయిపోయినట్లుగా కనిపించింది. అతని శరీరము అయిపోయినది, అతని ఆస్తి అయిపోయినది, అతని బిడ్డలు చనిపోయారు, అతనికున్నదంతా అయిపోయినది. ఆ తర్వాత దేవుడు తన యొక్క కనికరం వలన ఏబు యొద్దకు దిగివచ్చాడు. ఆయన అతనికి మరొక జ్ఞానేంద్రియాన్ని ఇచ్చి ఉన్నాడు. తద్వారా అతని నేత్రాలు తెరిచి అతను ధరించుకుని శరీరము ఒక్క దినమున ఉన్నదని చుచ్చుటకు ఇచ్చి ఉన్నాడు. నీతిమంతుని ఒకడు రాబోతున్నాడని అతని స్థలములో నిలబడి ఒకడు మృతుల శరీరాన్ని తిరిగి లేపు ఒక నీతిమంతుడు రాబోతున్నాడని అతనికి తెలుసును. అతను చెప్పాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అతను పలికినటువంటి అనుకూలపు ఆ మాటలను నేను ఇష్టపడుతున్నాను. అలాగని నేను నిరీక్షిస్తున్నానని కాదు, అది ఉంటుందని నాకు ఒక భావన ఉంది అని కాదు. అలాంటిది ఈ దినమున అనేకులు అభిమతమైంటున్నది. ఒక దినానని నాకు ఒక నిరీక్షణ ఉన్నది అని. అయితే అంతకంటే ఎక్కువ యోబుకున్నది. అతడు అన్నాడు, నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును. దాని యొక్క అనుకూలపు కోన ప్రతికూలత ఇక ఏమీ లేదు, అదంతా అనుకూలమే. ఈ రోజు ఆలయం పైన సెలవు మాత్రమే అనుకున్నట్లయితే అది ఏదైనది చూయించడానికి అది మంచిదే. అది క్రీస్తు యొక్క మరణాన్ని, పాతిపెట్టుటను, పునరుద్ధానమును మేము నమ్ముతున్నాము. ఆలయంలో క్రింద కొన్ని మృతదేహాలు పెట్టి కొందరు భక్తులను అందులో పాతిపెడితే ఆ నిరీక్షణ మాత్రమే మనము కలిగి ఉంటాము. అలాగైతే ప్రజలందరిలో మనమెంతో దౌర్భాగ్యమైపోతాము. అయితే ఈ రోజున మనం ఎంతో కృతజ్ఞమై ఉంటున్నాము. మనకు చనిపోయిన శవాలు లేవు. అయితే మనకు తిరిగి లేచిన ప్రభుని యేసుక్రీస్తు ఆత్మ ఉన్నది. మృతుల్లో ఉండి ఆయన లేచిన జయోత్సాహము. అలాగని నేను ఊహిస్తున్నాను అని ఇక లేదు. నీవు శిలువ వైపు చూచి అలాగనే ఊహించగలవు. మట్టిలో పెట్టబడిన శరీరాన్ని నీవు చూచి నేను అలాగని అనుకుంటున్నానని, అలాగ నిరీక్షిస్తున్నానని నీవు చెప్పగలవు. అయితే యోబును సంధించిన దర్శనమైతే అది నిరంతరముండు వాస్తవమైపోయినది. పరిశుద్ధాత్మ వలన హృదయములోని ప్రభు అయిన యేసు యొక్క పునరుద్ధానము నా విమోచకుడు సజీవుడని నీలో ఉండనివ్వగలదు. అన్ని నీడ ఛాయలు తొలగిపోవును అని అనుకుంటున్నాను. ఒకవేళ కావచ్చునేమో, మరియు ఆ విధముగా ఉండునని నమ్ముతున్నాను. పాత చీకటి ఛాయలన్నీ తొలగిపోవును. ఎవరైతే తమ హృదయము ప్రభు అయిన యేసు క్రీస్తుకు సమాధిగా చేస్తారో వారి అందరి ఎడల అదంతా తొలగిపోవును, నిష్ఠవమైపోవును. ఆయనతో చనిపో, ఆయనతో పత్తి పెట్టబడు, ఆయనతో తిరిగిలే, పునరుద్ధానంలో క్రీస్తుతో తిరిగిలే. దేవుడు నీ హృదయంలో ఉంచిన ఈ నూతనమైన నిరీక్షణ ఈ దినమున ఈ నూతన నిశ్చయమైనది. కాలము కొరకు ఎవరైతే వారికిది నిరీక్షణ అవుతున్నది. అయితే నూతనముగా ఏ పురుషుడు స్త్రీ అయితే పునరుద్ధానము చెందారో ఇప్పుడు అలాగ నేను ఎరుగుదును అని అవుతున్నది. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఎందుకని నా హృదయములో ఆయన జీవించును. అన్ని ఛాయలన్నీ గతించిపోవుట ఈ దినమున అది ఒక అద్భుతకరమైనది కదా.
నేను పునరుద్ధానంలో తిరిగి వస్తానని అనుకుంటున్నాను. ఇక లేదు. మనము నిశ్చయత కలిగి ఉన్నాము. అది అంతే. మనమది ఎరిగి ఉన్నాము. అనుకుంటున్నాను, ఇక ఏమీ లేదు. ఎందుకంటే మన బ్రతుకులలో ఒకటి జరిగిపోయినది. పాత పరిస్థితుల్లో మనమున్నప్పుడు, పాపపు పరిస్థితుల్లో మనమున్నప్పుడు, పునరుద్ధాడైన క్రీస్తు అను ఒకరు మన లోపలికి వచ్చి అన్ని ఛాయలన్నీ తీసివేసి ఉన్నాడు. బలిపీఠం యొద్ద ఆయనతో కలిసి సిలువలో పాతవన్నీ చనిపోయినవి. తిరిగి ఆయనతో నూతనముగా మనము లేచాము. ఆయనలో జీవిస్తాము. ఆయనతో పరిపాలన చేస్తాము. క్రీస్తు యేసుతో పరలోక స్థలములో ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నాము. బలిపీఠం యొద్ద ఆయనతో కలిసి సిలువలో పాతవన్నీ చనిపోయినవి. తిరిగి ఆయనతో నూతనముగా మనం లేచాము. ఆయనతో జీవిస్తాము. ఆయనతో పరిపాలన చేస్తాము. క్రీస్తు యేసుతో పరలోక స్థలములో ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఉన్నాము. మనం ఎప్పుడు ఆయనతో కూడా లేచున్నాము. పునరుద్ధానం ఎప్పుడూ గతించిపోయినది. మనమే చూసుకుంటే, ఎందుకంటే మనం ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాము. ఆమేన్. యేసు క్రీస్తుతో కూడా పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడితిమి. దాన్ని గుర్చిక ఊహలేదు. అదంతా అయిపోయినది. ఆమేన్. నేనది ఎంతో ఇష్టపడుతున్నాను. ఇక ఎదురు చూచుట్లు అనున్నది లేదు, అనుకొనుటలు లేవు, ఇక లేవు. ఓహో, అదంతా అయిపోయినది. ఇప్పుడు మనము ఆయనతో కూడా లేపబడి పరలోక స్థలంలో కూర్చొని ఉన్నాము. మరియు ఇప్పుడు సంఘమునకు లోపల పైన ఇది ఉంటున్నది. నీవెలాగో అంటావు, అలాగైతే సహోదరు అబ్రహాం, దీని అర్థమేంటి? మనము సువార్తను బోధించవలెనా? అది మన యొక్క తదుపరి నిరీక్షణ. అది మనకు తదుపరి విషయం. మనము ఆయనతో కూడా లేబడిన తర్వాత మనము గొప్ప ఆజ్ఞను కలిగి ఉంటున్నాము. సర్వలోకానికి వెళ్లి ఇతరులకు ఈ శుభ వర్తమానములు ఇవ్వవలసి ఉన్నది. ఓహో, ఎంతటి మనోహరమైన అరుణోదయం అది! మగ్దలేని మరియా, తల్లి అయిన మరియా ఆ ప్రాతకాల వేళ సమాధి యొద్దకు వచ్చి, సమాధి నుండి ఆ రాయిని మన కొరకై ఎవరు దొర్లించగలరు అని ఆశ్చర్యపడడం. ఎవరు ఆ రాయిని దొర్లించగలరు? విశ్వాసంతో వారు ముందుకు కదలి వెళ్లిపోయారు. నమ్మకముతో చీకట్లు పడిపోతూ తెల్లవారుతున్నది. రాబిని పిట్టలు మొదలైనవి తమ కూతలను నిలిపివేసినవి. ప్రప్రదంగా ఉదయ నక్షత్రం మార్గాన్ని వెలిగించినది. భూమికి అడ్డంగా తలుక్కుమని అగ్గుపెట్టిన జ్యోతి వల్లే వచ్చి ఆయన ఎక్కడున్నాడో అక్కడ సమాధి పైన వేలాడుతూ ఉంది. అక్కడ ఒక దేవదూత నిలబడి రాయిని దొర్లించెను. మరణము మీద, నరకము మీద, సమాధి మీద జయ కేతనముగా సమాధిలోండి ఆయన తిరిగి లేచాడు. చెప్పాడు, ఇదిగో యుగ పర్యంతము నేను మీతో కూడా ఉన్నాను. ఈ రోజు ఆయన మన బ్రతుకుల్లో సర్వత్రా జీవిస్తున్నాడు. ఇక దాన్ని గురించి ఊహించినది ఏమీ లేదు. సమయాల్లోకెల్లా ఈస్టర్ ఘనమైన సమయమని నేను అనుకుంటున్నాను. సంపూర్ణ సువార్త వారు కాని, పెంతెకోస్తు వారు గాని తిరిగి జన్మించి పునరుద్ధరణ పొందిన వారు దేవుని గురించి స్తుతులతో కేకల వేయు సమయం ఉన్నట్లయితే అది ఈ యొక్క ఈస్టర్ ఉదయమే. వారికై ఏమి జరిగిందో అది జ్ఞాపకార్థమని వారు ఎరిగినప్పుడు, ఒకనాడు పాపములోను అతిక్రమలోను చనిపోతుంది, ఇప్పుడు తిరిగి లేచి క్రీస్తుతో కూడా పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడి మన విమోచకుడు సజీవుడని ఎరిగి ఉంటిమి. పురాతన కాల ప్రవక్త అయిన దావీదు, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది, ఎందుకనగా ఆయన తన పరిశుద్ధిని కుళ్ళుపట్టనీయడు. ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టాడు. లేఖన ప్రకారముగా దేవుడు క్రీస్తును తిరిగి లేపుటను కూర్చి పునరుద్ధారణ గురించి మాట్లాడుట, మనము ఆయనతో కూడా లేపబడి ఈ రోజు ఆయనతో కూడా క్రమములో కూర్చున్నాము. ఇప్పుడు రాబోతున్న రాకడకు సంసిద్ధపడి ఆ ఘనమైన సమయం కొరకు ఎదురు చూస్తున్నాము. మన శరీరం సురక్షితంగా ఉన్నది, మనమది ఎరుగుదము. ఈ దినాన్ని ఎటువంటి చిన్న అనుమానం నా మనసులో లేదు. ఇక్కడున్న ఏ ఒక్కరి మనసులోనూ ఆ చిన్న అనుమానం లేదు. ఎవరైతే తిరిగి జన్మించున్నారో వారిలో. అయితే పరలోకముండుట ఎంతటి నిజమో అంత నిశ్చయముగా వారు అక్కడే ఉన్నారు. నీవు ఉండవలసి ఉన్నది. ప్రతి వాగ్దానము దానితో సరియే. అది అంతే. ఆయనతో తిరిగి లేచుట, ఆ తర్వాత నీవు ఆయనతో జీవిస్తావు, ఆయన ప్రేమిస్తావు, ఘనమైన సమయానికి ఎదురు చూస్తూ పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడతావు. ఆ ఘనమైన ఆజ్ఞ వెళ్ళుట, ఆయన మృతుల్లో లేచిన తర్వాత ఆ ఘనమైన ఆజ్ఞ సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుట. ప్రతి సృష్టిము సువార్తను వినవలసి ఉన్నది. ఈ ఉదయం సంఘానికి అది ఆజ్ఞ.
ప్రతి సృష్టము సువార్తను వినవలెను. అలాగైతే సృష్టిలోని ప్రతిదీ సువార్తను విన్న తర్వాత యేసు తిరిగి మరలా వచ్చును. తిరిగి వచ్చుట గురించి నీవు ఎప్పుడైనా ఆగి ఆలోచన చేసావా? అది అగ్గుపిచ్చినది అవుతుందని ఆయనప్పుడు మనతో ఉన్నాడు. ఆయన ఈ రోజు ఇప్పుడే ఆయన సన్నిధి ఈ దినమున ఇక్కడ ఉండుట అలా తలంచు. ప్రభువైన యేసు మరి యొక్క లోకములో ఉన్నాడు, మరి యొక్క పరిమాణములో కొలతలో ఉన్నాడు. ఈ రోజు ఇక్కడే ఆత్మ రూపములో ఉన్నాడు. ఆయన ఆత్మ మన ఆత్మలో కలిపి ఉన్నది. మన కన్నులు ఆయన చూడలేవు, ఎందుకంటే అవి ఇంకా భౌతికమైనవి కాబట్టి. ఒకటి జరిగేంత వరకు, ఒక దర్శనం మనం చూచే వరకు. అయితే ఆయన కాన్పిటూనే మన మధ్య ఉన్నాడు. అక్కడ సమాధి వద్ద ఆ రోజున మరీతో మాట్లాడటం ఎంత వాస్తవమో అంత వాస్తవముగా ఉన్నాడు. లేక ఆయన ఎమ్మాయి మార్గమున క్లయోపాను కలిసినట్టుగా ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. దానితో అది భావన కలిగి ఉండగలదు. క్రొత్త జన్మగా పిలువబడుతూ మానవ రూపం లోపలనున్న ఉత్ప్రేరణ వలన భావన కలిగిండు. ఆత్మ ఆయనతో అయస్కాంతీకరణ కలిగి ఉండును. ఒక్కసారి నీ మనస్సును ఆయనపై కేంద్రీకరించి ఆయన నమ్మితే కొద్దిసేపైన తర్వాత ఒకటి నీ ఉనికిని ఊడ్చినట్లు నీవు భావించగలుగుతావు. అదే ఆయన పునరుద్ధానం యొక్క రుజువు. అది ఊహ కాదు, నేను అలాగ అనుకుంటున్నాను అని కాదు. అయితే తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తికి ఎరుగుదను అనున్నది. అది నీవు ఎరుగుదవు. నీవు ఆయనతో సంబంధము కలుగు చేసుకున్నప్పుడు అది అక్కడే ఉన్నది. పరిశుద్ధులు చెప్పుట నేను చూశాను. నీవు ప్రభు యొక్క సన్నిధి దగ్గరగా ఉన్నది. వారు చెప్తారు, ఒకటేదో అక్కడ ఉన్నది. ఖచ్చితం, ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు మరియు ఆయన ప్రక్కగానే నిలబడి ఉన్నాడు. ఒక్కనొక దినాన మనము ఆయన కలుసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ ఆత్మ భావనను భావించగల ఇక్కడున్న ఈ ఆత్మలు అందులోకి నెట్టుకుని వెళ్ళును. ఆ తర్వాత పునరుద్ధానమందు ఆయనే కనిపించుకున్నప్పుడు మనము కాన్పించి ఆయన వంటి మహిమ శరీరమును మనము కలిగి ఉంటాము. ఎందుచేతనగా ఆత్మ లోకం నుండి మనం వచ్చినప్పుడు ఆయనతో కూడా మనలను ఆయన వెంటబెట్టుకుని వచ్చును. క్రీస్తునందు మృతులైన వారందరినీ పునరుద్ధానమందు దేవుడు తీసుకుని వచ్చును. ఎటువంటి మనోవికాస, ఎంతటి శుభప్రదమైన విషయము! నేనేదో తీసుకోకపోతే, నేను సమస్త భూమికి రాజుగా చేయబడితే మిలియన్ సంవత్సరాలు జీవిస్తాను నిశ్చయముంటే, లోకంలో ఉన్న ఐశ్వర్యము కొరకు గతించిన సంవత్సరాలు నేను చూచినవి, దేవుని వల్ల నేర్చుకున్నవి, ప్రభును ఆరాధించుటకు 1 సంవత్సరం ఆరాధన తీసుకోను. ఈ శుభప్రదమైన నిరీక్షణ ఆ 1 మిలియన్ సంవత్సరాల తర్వాత అది ఏదైనా నేను బ్రతుకుట నిలుపు చేయబడదును. కొంచెం కాలం క్రితము సహోదరి కాక్స్ మరియు నేను కూర్చున్నాము. ఇప్పుడు అతడు భవన వెనకాల నిలబడ్డాడు. దారింటిలోకి వస్తుంది. కొంత ముక్కల రాయి రహదారి పైన ఉన్నది. అక్కడ ఒక సముద్రపు చిన్న జీవి అడుగులు సంవత్సరాల తరబడిగా ఉన్నవి. ఇక్కడిది చూడు అని నేను అడిగాను. సహోదరి కాక్స్ అన్నాడు, సహోదరు బ్రహ్యాం, ఎంత వయస్సు దానికి ఉండును? ఆశ్చర్యం కదా. నేను చెప్పాను, సరే సహోదరు కాక్స్, కాల కార్యముల పూర్వ చరిత్ర ఎరిగిన వారు బహుశా అది లక్షల సంవత్సరాలని మానవుల ద్వారా ఈ భూమి నివాస స్థలముగా కాకమునుపు నీళ్లు భూమిని ఆవరించి ఉన్నవని చెప్తారు. ఆ జంతువులు బహుశా అనేక లక్షల సంవత్సరాల కిందట ఉన్నవి. అతను అడిగాడు, చూడు సహోదరు బ్రహ్యాం, ఆ ప్రాణమునకు మానవ ప్రాణం ఎంతో తక్కువ కాదు. అలా ఆలోచించి ఆ రాతి బొగ్గు అది ఇంకా నిలిచిండును లక్షల సంవత్సరాల తర్వాత కూడా. అలాగా అని నేను అనుకున్నాను. నేను చెప్పాను, సహోదరి కాక్స్, ఆ రాతి బొగ్గు ఇక ఎన్నడూ ఉన్నదన్నటువంటి కాలం ఒకటి రాబోతున్నది. దాని యొక్క ఒక్క ఛాయ కూడా ఉండదు. అయితే ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు కాబట్టి నేను నిరంతరము జీవిస్తాము మరియు లెక్కించలేని కాలములో ఉంటాము. రాతి బొగ్గంతా మడిపోయినప్పుడు, నురుగు మంచు కాలమంతా గతించిపోగా మరి నీడలు రాలిపోవును. మనం బ్రతుకుతాము, జీవిస్తాము, తరతరములు జీవిస్తాము. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును అంగీకరించడం ద్వారా మనము అమర్త్యులముగా మారిపోయాము. ఆత్మలో మూలుగుచు మన విమోచన సమయము కొరకు కనిపెడుతున్నాము. మనము ఆయనతో ఆయన శుభప్రదమైన సన్నిధానములో నిరంతరం ఉండుట కొరకై
ఓ ఎంతటి అద్భుతకరము! ప్రజల హృదయాలన్నది వణికింపు చేస్తుందనుకున్నటకు ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రజలను ఆరాధనకు అది తెచ్చినందుకు ఆశ్చర్యము ఏమీ లేదు. ఈ రోజున ప్రజలు తమ మోకాళ్లపై దూగడుతూ బండలను మడుతూ సిలువకు రుద్దుకుంటున్నారు అంటానికి ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే వారిలో ఉన్న ఒకటి, మానవ ఆత్మ లోపలున్న ఒకటి, వారు కనుగొనలేకున్నా ఒకదానిపై అరుపులు అరుస్తున్నది. అల్లా అలను పిలుచుచున్న ఒక అల వినినట్లయితే దానికి ప్రత్యుత్తరం చెప్పు అల ఒక్కటి అక్కడ ఉండవలసి ఉంటున్నది. తప్పక అక్కడ ఉండవలసి ఉన్నది. వేడిమితోనున్న సూర్యుడు పొలమును తడుపుట ఎంత నిశ్చయమో శీతాకాలపు చలిని పెట్లింపు చేస్తున్నది. సూర్యుడు ఇక్కడ ఒకదానిపై ఉంచబడ్డాడు. అక్కడ లోపల భాగమును ఒకానొక చోట మానవుని కంటికి కనబడినవి ఒకటి ఉన్నవి. అవి శాఖధాన్యము, ప్రాణము. అది తిరిగి మొలకెత్తుతవి. ఎందుకంటే ఆ ఉద్దేశానికి సూర్యుడు పంపించబడ్డాడు. ఆ విధంగానే ఖచ్చితంగా దేవుని కుమారుని యొక్క వెలుగు మానవ హృదయమును తడుపును. మనుష్యులు వివరించలేనిది చిన్నది ఒకటి అక్కడ దాగి ఉన్నది. అది బయటకు పిలుచుచున్నది. అక్కడ ఒక చోట ఉండవలసి ఉన్నది. అందువల్లనే నా హృదయం ఆనందముతో వణికిపోతున్నది. క్రీస్తు మృతుల్లో ఉండి తిరిగి లేచినాడను అత్యున్నతమైన రుజువు ఈ రోజు మనకు కలదని తెలుసుకున్నటకు ప్రభుని యేసు రాకడను వారు ఎదురు చూచినప్పుడు ఆ తలంపులతోనే ఆయన్ను వారు ముందుగా చూచి ఆరాధించినవి పాత నిబంధన కాలంలో నేను ఆలోచన చేస్తున్నాను. అక్కడ వారిలో ఒకటి ఉంది. యేసు వచ్చు సమయం కొరకై ఎదురు చూచుచు ఒక సమయముకై కనిపెడుతూ ఒక అలను అలా పిలుచుచు బయటికి పిలుచుచుండెను. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత సరే, అక్కడ వెనుక అనగా గతములో సతానుడు దానికై ఎవరు ఎదురు చూశారా వారి కన్నులకు గుడితనమును కలిగించడానికి ప్రయత్నం చేశాడు. అలాంటిదేమీ లేదని చెప్పి ప్రయత్నిస్తూ, అయితే ఎలాగూ ఏదో విధముగా ఈ ఉదయం మనం ఏదైనా చెప్పుటకు ముందుగా పరిశుద్ధాత్మ హృదయాలకు నిర్బంధము కలుగు చేసి వారికి ఆకలి దప్పులు కలుగు చేశాడు. ఒక నీతిమంతుడు రాబోతున్నాడని. యోబు ప్రభుని యేసు రాకడకు 4000 సంవత్సరాల ముందుగా యోబు పునరుద్ధారాన్ని చూశాడు. అది జరగక ముందు 4000 సంవత్సరాలకు ముందు అది ఎలాగుండో దర్శనము ద్వారా అతడు చూశాడు. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన కడవరి దినాల్లో భూమి మీద నిలుచునయు నేను ఎరుగుదును అను నిశ్చయత అతనికి ఉన్నది. చర్మపు పురుగులు ఈ శరీరాన్ని నాశనము చేసినను నా శరీరముతో నేను దేవుని చుచెదను, నా మట్టుకు నేనే చుచెదను, మరి ఎవరును కాదు. నా కన్నులారా ఆయన చుచెదను. అక్కడొక అల ఉన్నది, అలను పిలుచుచున్నది. ఏబులో సాతానుడు దాన్ని తుడుపు పెట్టే ప్రయత్నించవచ్చు. అతను ఇలాగ చెప్పి ఉండవచ్చును, అవును యోబు, నీవు సమాధికి వెళ్ళబోతున్నావు, చర్మ పురుగులు నీ శరీరాన్ని తీసుకుంటున్నవి. అది నిజమే, మాకు తెలుసు. అయితే ఏమి చెప్పిన్నాడు? కడవరి దినాల్లో ఆయనతోనే నిలబడదును, ఆయన అక్కడ ఉంటాడను నిశ్చయత ఇతడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే అది ఏబుకు చెప్పిన ఒకటి అతనిలో ఉన్నది. మరణముతో తదితరమైన వాటితో సాతాను దాన్ని తుడిచివేయ ప్రయత్నం చేశాడు. దాన్ని చూడటానికి ఏబు ఎదురుచూపులు చూశాడు. విశ్వాసంతో చనిపోయాడు, ఆత్మను విడిచాడు. ఈస్టర్ ఉదయవేళ క్రీస్తుతో తిరిగి లేచాడు. అమర్త్యుడిగా మనుషుల మధ్య ఈ దినమున ఉన్నాడు. హల్లెలూయా! గమనించు, హల్లెలూయా అనే దేవదూతల పాటలో అతిశయోక్తి లేదు సుమా. ఎరుగుదును. ఈ రోజున కొందరు సిలువలను రుద్దవచ్చు, చనిపోయిన వారి ఎముకలను మనము రుద్దవచ్చును. ఒక దాని కొరకు మానవ హృదయాలను అది పిలుచుచున్నది. వారు అన్నారు, వారిలో ఒకటి ఉన్నది. మానవులుగా ఎరిగిన దానికంటే ఘనమైనది ఒకటి ఒక చోట అక్కడ ఉన్నదని వారు తెలుసు. వారు దాని కొరకు వెతుకుతున్నారు. చనిపోయిన వారి ఎముకలను ఆరాధించుట చేతను, సిలువలను తోముడు చేతను, గొప్ప ఆలయాలను కట్టుట చేతను దాన్ని కనుకొట్టుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ యొక్క శుభప్రదమైన నిరీక్షణ కొరకు, ఈ దినాన ఆ శుభప్రదమైన నిశ్చిత కొరకు, పునరుద్ధానమును కలయుటకు వచ్చిన ప్రతి మనుషుడు ఎటువంటి అనుమానపు ఛాయ లేకుండా క్రీస్తు సమాధులను లేచి ఉన్నాడని, మనము ఆయనతో కూడా తిరిగి లేచున్నామని తెలుసు. ఆయనతో కూడా మనము తిరిగి లేచున్నాం. ఈ ఉదయం చూడు,
అది యొక్క ఆకలి క్రీస్తు ఎదుక వచ్చు మీలో అందరికీ. పరిశుద్ధాత్మను మీరు పొందకముందు మీరు ఆకలికున్నారు, దహముకుని ఉంటుంది. మీరు ముందుకు కదలారు, మీరు వెతికారు, మీరు బైబిల్ చదివారు, మీరు ఏడ్చారు, చేయగలిగిన ప్రతిదీ మీరు చేశారు. మీరు ఒకవేళ జప మాలిక చెప్పి ఉండవచ్చును, పూసలతో జపము చేసి ఉండవచ్చును, అన్ని రకాలైన మత సంబంధమైనవి మీరు చేసి ఉండవచ్చును, మీరు మాంసము తినుట మాని ఉండవచ్చును, మీరు సబ్బాతులు ఆచరించి ఉండవచ్చును. ఈ దినము లోకం చెప్పే ప్రతి ఒక్క భక్తి విషయాలు మీరు చూచి ఉండవచ్చును. అయితే ఒక్కసారి నీవు సిలువకు సమర్పించుకున్నట్లయితే అక్కడ పునరుద్ధానము వచ్చును. ఈ దినమున నా విమోచకు సజీవుడు నిశ్చయత అది నీకు అనుగ్రహించబడుతున్నది. శుభప్రదమైన ఆ అభయం యేసు నా వాడు. ఓ ఎటువంటి దైవిక మహిమ అనుభవం అది! దేవుని వల్ల కొనబడిన రక్షణ వారసత్వం అది. ఆయన ఆత్మ వల్ల జన్మించి ఆయన రక్తం వలన కడుగబడుట అదే శుభవార్త, అదే ప్రధానమైన ఆజ్ఞ. సర్వలోకానికి వెళ్లి మనము ఈ సువార్తను ప్రకటించవలసి ఉండుట అది గంభీరమైన ఆజ్ఞ. పునరుద్ధాన బలముతో దానిని ప్రజలకు ఇవ్వు. ఈ ఉదయవేళ ఈ చిన్న సంభాషణకు మన సమయం పైకి వెళ్తుంది. ఇప్పుడు సుమారు 2 గంటలు మాట్లాడవలసి ఉంటున్నది ఈస్టర్ ఆరాధనకు తిరిగి వచ్చి బోధించడానికి. అయితే ఈ దినమున ఈ చిన్న సంభాషణలో ఎంతటి అద్భుతకరమైన అనుభూతి ఇది! ఎంతటి ఆశ్చర్యకరమైన సహవాసము! నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను, ఈ రోజు ఈ చిన్న పాత మందిరం మృతుల్లోని తిరిగి లేచిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష రుజువును వారి కళ్ళ ఎదురే చూచును. రోగులను దేవుడు స్వస్థపరచుట, గొప్ప అద్భుతాలు సూచికలు చేయుట ఈ గొప్ప ఆజ్ఞలో కలిసి ఉన్నవి. కలువరిలో చేయబడిన ఆ ఘనమైన పాప ప్రాయశ్చిత్త అర్పణయందు ఇవి కలిసి ఉన్నవి. మరియు నాకైతే ఇది ఆయన యొక్క వాడబారని రుజువు అవుతున్నది. ఆయన మృతులను లేచిన తర్వాత ఆయన చెప్పినాడు, మీరు సర్వలోకమునకు తప్పక వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. నీవు సమస్తమైన ఆలయాలను కలిగి ఉండగలవు, సమస్త విధములైన వృద్ధులను నీవు కలిగి ఉండగలవు, నీవు కావాలనుకున్న అన్ని నీవు కలిగి ఉండగలవు. అయితే లోయలోని లిల్లీ పద్మగాను, తెల్లవారు వేకువ చుక్కగాను ప్రభువైన యేసును ఈ రోజు నేను చూచినట్లుగా నాకు పునరుద్ధాన బలము ఇవ్వు, అది నాలో ముద్రించినది. అప్పుడు నేను ఏబు వలె ఏబుతో కలిసి చెప్పగలను, నా విమోచకుడు సజీవుడనియు నేను చెప్పగలుగుతాను. నా పాపములు ఏది తుడిచివేయును, యేసు రక్తముగాక మరేది లేదు. మరలా నన్ను సంపూర్ణంగా ఏది చేయును, ప్రతి ఒక్క వ్యాధి నుండి, ప్రతి దాని నుండి, నేనున్న ప్రతి బంధకము నుండి నన్ను ఏది మరలా సంపూర్ణంగా చేయను, యేసు రక్తము తప్ప, ఆయన పునరుద్ధాన బలము తప్ప. ఇటువంటి అద్భుతకరమైన విషయం అది. నేను ఆయన ప్రేమిస్తున్నాను. మరి మీరు? ఆయన పరిశుద్ధ నామానికి శుభములు కలుగును కాక. యోబు నిరుత్సాహపడినా అతడిది నమ్మాడు కనుక విడిచిపెట్టబడ్డా? ఎన్నడూ కాదు, ఏనాడు కాదు. యోబు తాను చూచిన దాని వలన, అతని ప్రత్యక్షత వలన సిగ్గుపరచబడ్డా? అలను పిలుచుచున్న అల వలన ఏబు మోసపరచబడినా అతని యొక్క దినాన అనేకులు తలంచి ఉండవచ్చును. అయితే ముగింపున అది ఎలాగ వచ్చినదో, యోబు వృద్ధుడైపోయి అతను చనిపోయాడు. జీవితంలో దేవుడు అతన్ని దీవించాడు. నేను మీకు చెప్తాను, నీవు కోరిన ఏ వ్యక్తినైనా నీవు కనిపెట్టు. మందిరంలోని వారైన మీరు ఇది వినుడి, మాతో కూడా ఉన్న సందర్శకులైన మీరు వినుడి. ఎటువంటి జీవితాన్ని నీవు జీవించదమో అటువంటి జీవితాన్ని నీవు కోయదువు. నీవు ఎలాగూ వెతుకుతావో నీవు కోస్తావు. నేను నిన్న 46 సంవత్సరముల వాడను. మీరు తప్పు చేయకుండా, దారి తప్పకుండా ఎంతో కాలం జీవించుటకు దేవుడు అనుగ్రహము చూపును కాక. నీవు మంచి కార్యము చేయవలసి ఉన్నది. ఎందుకంటే క్రీస్తు మృతుల్లోని తిరిగి లేచాడు. మరి ఆయన కన్నులు ఆయన సంఘం పైన ఉన్నవి. ఆయన దాన్ని కనిపెడుతున్నాడు, ఆయన దాన్ని నడిపించుచున్నాడు. పరిశుద్ధాత్మ ఒకటి చేయమని నీకు చెప్పినప్పుడు ఆయన భావనలకు వ్యతిరేకముగా వెళ్ళవద్దు. లోకము ఏమి చెప్పినా పర్వాలేదు, ఆయన చెప్పినదే నీవు చేయి. ఆయన ఎల్లప్పుడూ కూడా సత్యమనే రుజువు చేసి సత్యమనే ఉంచుతాడు. ఈ గొప్ప దేవుని ప్రవక్తయగు యోబు అతడు చనిపోయినప్పుడు అతడు పాతిపెట్టబడ్డాడు. ఈ చిన్న కూటమును ఇప్పుడు ముగింపు చేస్తున్న చిన్న అతిశయోక్తిగా నేను తేవాలనుకుంటున్నాను. తద్వారా ఇంటికి త్వరగా వెళ్లి గొప్ప స్వస్థత కూటానికి త్వరగా తిరిగి వచ్చుడు కొరకై. నేను మూఢభక్తి గలవాడును కాదు. నేను కాదని మీకు తెలుసును, లేదా నేనా అలాగ అయితే అది నాకు తెలియదు. అయితే నా లోపల ఉండి ముందుకు నెడుతూ త్రోయిచున్న ఒకటి నేను భావన కలిగి ఉన్నాను.
దేవుని మహిమకై మనం ఒక గంభీరమైన దాన్ని ఉదయం ఎదుర్కొనబోతున్నామని నేనిప్పుడు నమ్ముతున్నాను. నేను దీన్ని మీకు చెప్తున్నాను. ఈ గొప్ప విషయాన్ని తెలుసుకుంటే క్రీస్తు ఈ రోజు జీవిస్తున్నాడు. ప్రపంచమంతటా ప్రతి ఒక్క చోట ప్రతి మతములోనూ ఏమి ఉన్నప్పటికీ, అది ఏమైనప్పటికీ, సమస్త గుంపులు దాన్ని తలకిందులు చేసిన నాకైతే ఆయన జీవించుచున్నాడు. ఆయన జీవించుచున్నాడు. అలాగైతే అది నమ్మిన వారు క్రిందికి దిగుతారో చూద్దాం. యోబు చనిపోయినప్పుడు అతను పాతి పెట్టబడ్డాడు. అక్కడ ఉన్న పొలములో అతని సమాధి అక్కడ ఉన్నది. అటు తర్వాత పురాతన ప్రవక్తలు వచ్చారు. అబ్రహాము, బైబిల్ గ్రంథంలోని ప్రియ దంపతులు అబ్రహాము, శారాలు. శారా చనిపోయినప్పుడు యోబు ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడో అక్కడే దగ్గరగా అబ్రహాము కొంత భూమిని కొన్నాడు. శారాను పాతి పెట్టాడు. అతను చెప్పాడు, నేను నీతో కలిసి దూరాన పాలి భాగస్థుడను. ఓ, నేనది ఇష్టపడుతున్నాను. పాలి భాగస్థులు. ఈ దినాన కొందరు చెప్పుట అలాగున్నది. సరే సహోదర అబ్రహాం, బాప్టిస్ట్ సంఘాన్ని నీవు విడిచిపెడతావని నీ భావమా? నీవు ఇది అది మరొకటి నీవు చేస్తావా? నేను ఈ పరిశుద్ధ గుండాలతో పాలి భాగస్థుడను మరియు నేను వారితో ఉండాలని ఆశపడుతున్నాను. పురాతన కాలపు రూతు చెప్పినట్లుగా, అక్కడ నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందుదును, నీవు పాతి పెట్టబడిన చోట నేను పాతి పెట్టబడుదును. నాకు నేను ఎంతగానో చనిపోవాలనుకుంటున్నాను. క్రీస్తు యేసులో నేను నూతన వ్యక్తి అగు వరకు. కాబట్టి వారు ఏబును పాతి పెట్టారు. అతని స్థలము దగ్గరనే అబ్రహాము శారాను పాతి పెట్టాడు. స్వాభావికముగా ప్రోత్సహించబడిన ఒకటి వారిలో ఉన్నది. సహోదర అబ్రహాం, అలాంటిది ఉంటుందా అని నీవంటావు. ఇప్పుడు నీవు పౌల విధాన మతాల గురించి వెళ్తూ ఉంటుంటావు. వారు కూడా పుస్తకముల నుండే చదువుతారు. అవునది నిజం, పుస్తకాల నుండే వారు చదువుతారు. ఇదైతే పుస్తకముల నుండే చదువుట కాదు, ఇది రుజువు చేయబడిన గ్రంథము. ఇది వాక్యమై ఉన్నది. విత్తనము మొలచుటకు ఆరంభమైనది. అది నేను ఎరుగుదును. నీ ఉత్తరాన్ని చదివినట్లయితే నేను అనుకుంటున్నాను, అలాగ నేను నమ్ముతాను అని నీవు చెప్తావు. అయితే విత్తనము జీవం పొందుకుంటే అలాంటప్పుడు నీవు అది ఎరుగుతావు. ఆమేన్, ఆమేన్. ఓ, అది ఎరుగుట. అది యోబు చెప్పాడు, నేను ఎరుగుదును, నేనది నిరీక్షిస్తున్నాను, నేనది నమ్మి ఉన్నాను, నేను అర్పణలు అర్పించాను, ఇవన్నీ నేను చేశాను, అలాగా నేను అనుకుంటున్నాను. ఒకటి జరిగినది. నీవు ఆలయానికి వెళ్ళగలవు, అపోస్తుల మత సంక్షేపాలన్నీ నీవు చెప్పగలవు, మత సంబంధమైన మిగతావన్నీ నీవు చేయగలవు, నీవు కోరినట్లుగా ఏ రూపాన్నైనా నీవు బాప్తిసం ఇవ్వగలవు, నీవు కోరిన ఈ విషయాలు ఏదైనా నీవు చేయగలవు. అయితే ప్రభుని యేసు పునరుద్ధానం వలన నీ ఆత్మ మేల్కొనే వరకు అప్పుడు అన్ని నిరీక్షణలు వెడలిపోతాయి. అలా నేను ఎరుగుదును, దిగవచ్చును, నేను ఎరుగుదును. ఏబు చెప్పాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అబ్రహాము చెప్పాడు, అదే విధమైన దర్శనము నేను కలిగి ఉన్నాను. అక్కడ దూరాన పర్వత శిఖరం పైన క్రీస్తుయగు దేవుడు నన్ను కలిసినప్పుడు ఆయన విమోచన నామములు నాకిచ్చాడు. యెహోవా యిరే, యెహోవా రఫా, మరియు అవన్నీ నాకు ఇచ్చాడు. మరణము, పాతి పెట్టబడుట, పునరుద్ధానము అవి చూయించుచున్నవి. దాన్ని చూడగా చిన్న ఇస్సాకు నేను చూచి నా సొంత కుమారులో నేనది అర్పణ చేసేదని. దీని యొక్క తల్లి, చనిపోయిన తల్లి ఇక్కడ ఉన్నది. ఆమె బాలుడు కట్టెలు అతనే కట్టుగట్టి ఎత్తుకొనగా కొండ మీదకి అతను తీసుకుని వెళ్లి పర్వత శిఖరం పైకి ఆదికాండం 22 బలిపీఠం పైన అతని పెట్టి అతని సొంత ప్రాణాన్ని తీసుకోబోతుంటుంది. మృతుల్లో ఉండి ఒకరిని నేను పొందినట్లుగా నేను ఎరిగితిని. ఆయన అతను తిరిగి లేపునని నేను నమ్మి ఉన్నాను. నా గుండెలు కొట్టుకున్న ఆ ఘనమైన నిరీక్షణ ద్వారా ఆయన అతని లేపునని ఆయన చెప్పాడని నేను ఎరుగుదును. చూసారా, అది పునరుద్ధానం యొక్క ముందు చూపు. అలాంటి దాన్నే యోబు కలిగి ఉండెను. కాబట్టి అతడు అన్నాడు, నేను యోబుతో పాలిభాగస్తుడను, కాబట్టి అదే స్థలములో నన్ను పాతి పెట్టండి. అవునది నిజం. కాబట్టి వారు అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లిపోయారు. శారాను అక్కడికి తీసుకుని పోయి యోబుకు దగ్గరగా ఆమెను పాతి పెట్టారు. అబ్రాహాము అన్నాడు, ఈ భూమి మరి ఒకరికి అమ్మవచ్చునేమో, ఎందుకనగా నీవు నాకు ఇది ఇచ్చావు, నీవు నాకది ఇవ్వనవసరం లేదు, దానికి నేను వెల చెల్లిస్తాను. నీవు నాకది ఇచ్చినప్పటికీ నేను దానికి వెల ఇస్తాను.
అలాగనే ప్రతి మనుషుడు ఉండవలసి ఉన్నది. అది కృప ద్వారానే మీరు రక్షింపబడుతుంది, క్రియల వలన కాదు. నీవు ఏమి చేయనవసరం లేదు. అయితే శుభప్రదమైన పునరుద్ధానమును నీ హృదయంలో నీవు పొందినట్లయితే క్రైస్తవుల జీవితం జీవించాలని నీవు కోరుతావు. నీ హృదయంలోనున్న ఆశ అంతా కూడా అదే, మంచిదేదో అది చేయాలనుకుంటావు. ఓ, నేను ఇది ప్రేమిస్తున్నాను, ఇది చేయుటకు బద్ధుడవు నీవు కాదు బద్ధుడవు. అయితే నీవది చేయుటకు ఒకటి నీలో ఉన్నది, నీవది చేయవు. ఎందుకంటే అది ఒక వ్యధి. నీవు చేస్తావు ఎందువల్లంటే ప్రేమ వలన. నీవంటావు, నాకు తెలుసు, నేను లేచి ఈ ఉదయం పిల్లలను ఆలయానికి సిద్ధపరచవలసి ఉన్నది. ఓ అయ్యో హుషారా, నీవెన్నడూ పునరుద్ధానాన్ని తాకలేవు. సహోదరుడా, నీ హృదయంలోకి పునరుద్ధానం వచ్చినట్లయితే నీవది చేయుటకు ఇష్టపడతావు. దానికి దూరంగా ఉంచలేని ఒకటి అక్కడ ఉంటుంది, లోపల ఒకటి ఉన్నది. యోబు అతడు దీన్ని చూచినప్పుడు అబ్రహాము అది చూశాడు. ఏబుకు దగ్గరగా శారాను అతడు పాతిపెట్టాడు, భూమిని కొన్నాడు. అది తనదను అభయము కోసము అతని డబ్బుతో దానిని కొన్నాడు. ఈ స్థలము పాతిపెట్టు స్థలముగా తాను కొన్నాడను అభయము కొరకై దాని యందు సాక్షులను ఉంచాడు. ఆ తర్వాత అబ్రహామే తాను చనిపోయిన తర్వాత అతన్ని కూడా అదే పొలములో వారు పాతి పెట్టారు. అబ్రహాము ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు చనిపోయిన తర్వాత అదే దర్శనముతో, అదే తలంపుతో అలను పిలుచుచున్నదను దానితోనే, నా విమోచకుడు సజీవుడని దానితోనే వారు అతన్ని పాతి పెట్టారు. ఒకే విషయం, ఒకే రుజువుతో. ఆ తర్వాత ఇస్సాకు యాకోబుని కన్నప్పుడు యాకోబు చనిపోయాడు ఐగుప్తులో, ఈ భూమికి దూరాన. ఇతని కాలు విరిగిన మనుషుడు. అతడు నడిచేదానికంటే ఇంకొక రీతిగా నడుచుచుండేవాడు. ఎందుకంటే ఒక రాత్రి దేవుని దూతతో కలయిటకు వచ్చాడు. దేవుడు అతని తొడపై కొట్టాడు. అతన్ని వ్యత్యాసకరముగా నడుచువానిగా చేశాడు. దేవుడు అతన్ని పట్టుకున్నాడని, అతడు దేవుని పట్టుకున్నాడని ఒక రుజువు అతనికి ఉన్నది. అందుచేత ఆ రుజువు చేత అక్కడ అతడు నడుచుచున్న విరిగిన తొడ ఎరుకుగా సరిగా నడుచున్నట్లు అతనిని చేసినది. ఒకవైపు అతడు నిజముగా ఏమని పిలువబడినగా, అతడు ఒక మోసగాడు అని పిలువబడింది. యాకోబు అన్న మాట అర్థమే మోసగాడు. అతడు ఈ వైపున ఉన్నప్పుడు ఒక మోసగాడు, గొప్పవాడు, ఆరోగ్యవంతుడు, బలశాలి, మోసగాడు. ఆ వైపున కుంటి యువరాజు, దేవుడితో ఉండినవాడు, తాకబడి వ్యత్యాసకరంగా చేయబడి అలాంటి శుభప్రదమైన నిరీక్షణ అతనిలో ఉన్నది. అతడు వ్యత్యాసంగా నడిచాడు, అతడు వ్యత్యాసంగా ప్రవర్తించాడు, అతడు వ్యత్యాసంగా జీవించాడు. ఐగుప్తు మార్గంలో అతడు చనిపోవటకు సంసిద్ధంగా ఉన్నాడు. అది ఇప్పుడు ఆలోచన చేయి. పునరుద్ధారణకు ముందు ఆ యొక్క ప్రేరణ చేత ఒక కొలపాత్రలో అతడి కిమ్ము. పునరుద్ధారణకు ముందు అతడు అన్నాడు, అక్కడ ఐగుప్తులో ఒకటి జరగబోతున్నదని నేను ఎరుగుతున్నాను. ఐగుప్తులో కాదు, అయితే ఒకానొక దినములో వాగ్దాన భూమిలో. కాబట్టి ఆ ప్రేరేపణ స్థలం పైన ఇక్కడికి రా నా బిడ్డ యోసేపు, అతడు ఒక ప్రవక్త ఉండెను. అతడు అడిగాడు, ఇక్కడికి రా, దీనిపైన నేను ఎక్కడ పోరాడానో ఆ స్థలం పైన, దీనిపైన నీ చేయి పెట్టు, నీవు నన్ను ఇక్కడ పాతి పెట్టనని ఆకాశమందున దేవుని చేత ప్రమాణము చేయి. నీవు నన్ను ఇక్కడ పాతి పెట్టనని ప్రమాణము చేయి. ఎందుకనిగా అతడు ఆ ప్రజలతో సమకూర్చబడబోతున్నాడని అతడు ఎరిగి ఉన్నాడు. ఆ హేతువు చేతనే ఈ రోజు ఆ పాత కరుకైన సిలువు పైన మన చేతులుంచి ప్రభువుకై తృణీకరించబడిన కొద్ది మంది మార్గమును నేను స్వీకరిస్తాను. అది విమర్శింపబడినా, అది ఎగతాళి చేయబడినా, నేను గొప్ప పలుకుబడి కలవానిగా ఇక్కడ ఉన్నా అను పాటను మనం పాడాలనుకుంటాము. ఆ విధముగా ఒకానొక దినమున ఒక చిన్న కుర్రవాడు ఇక్కడ పట్టణము చుట్టూ యవనస్తుల మధ్య ఒక రకమైన పలుకుబడితో తిరుగుతున్నాడు. అయితే ఒక దినమున ఒకటి దిగువచ్చు నేను చూశాను. అటు ప్రక్కన కుంటుచుండు స్థానమును నేను తీసుకున్నాను. అక్కడ నీ స్థానమును ఈ ఉదయం తీసుకున్నందుకు నీకు ఆనందంగా లేదా? ఏలయనగా ఒకటి నీలో ఉన్నది. నేను ఒక యవన బోధకుడుగా ఉన్నప్పుడు, నేను బోధిస్తున్న స్థలంలో ఉన్నప్పుడు ఒక యవన స్త్రీ ఒక రాత్రి ఆలయానికి తీసుకుని వచ్చాను. ఆమె అన్నది, బిల్లి, ఆలయం అయిపోయిన తర్వాత మనము చలనచిత్రానికి వెళుదామా అని అడిగినది. నేను చలనచిత్రాలకు వెళ్ళను అని నేను చెప్పాను. ఆమె అడిగినది, సరే, అక్కడ జరగబోతున్న ఒక నాట్యానికి వెళ్ళటకు ఒక తేదీ, ఒక నిర్ణయం చేసుకుందాము అని అడిగినది. ఆ అమ్మాయి ఆదివారం బడి ఉపాధ్యాయురాలు. ఎందుకు వద్దు, ఆమె యొక్క అన్న ఒక దైవ సేవకుడు, అతను ఇక్కడ దగ్గరగానే ఉంటున్నాడు. మనం నాట్యానికి వెళ్దామా? నేను చెప్పాను, నేను నాట్యము చేయను అని. ఆమె అన్నది, నీవు చేయవా? ఆమె అన్నది,
ఎటువంటి తమాషాలు నీకు తెలుస్తవి? ఆలయానికి రా, నేను నీకు చూపిస్తాను. ఆమేన్. సహోదరుడా, నేను నీకు చెప్తాను, మానవ శరీరం ద్వారా ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఆ పునరుద్ధాన రూపాంతపు బలమును నేను భావిస్తున్నప్పుడు ఆ పరిపూర్ణ నిశ్చయతను అది ఇచ్చును. లోకంలో ఉన్న అన్ని సుఖభోగాలు ఇచ్చిన దానికంటే 5 నిమిషాల్లో అందులో ఎంతో ఆనందం ఉంటున్నది. ఆ పునరుద్ధానపు శక్తి అది. ఆ రాత్రి పాపులు బలిపీఠం యొద్దకు వచ్చారు. ఆమె కూడా వెనుక కూర్చొని ఏడుస్తుంది. నేను అడిగాను, చూడు సహోదరి, నా ఆనందం ఎక్కడున్నదో చూశావా? నేను చెప్పాను, నీవు లోకములో నాకిచ్చు అన్నిటికంటే నేనిప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాను. లోకము మరియు దానిలోని బలమంతా దీని యొక్క స్థానాన్ని తీసుకునలేవు. చూడు, ఆత్మల వచ్చుట అక్కడ ఒకటి ఉన్నది. ఏంటది? అది నీ ఉద్యోగం కాదు అని అంటావు. ఓ అవును, అది కూడా క్రైస్తవులు దేవుని రాజ్యంలోకి వచ్చుట చూచుట దేవుని ఆత్మమూలముగా జన్మించిన ప్రతి స్త్రీ, ప్రతి పురుషుని ఉద్యోగం అది. అది నీ యొక్క బాధ్యత, అది నీ యొక్క ఉద్యోగం. అదంతా జరుగుట ఎటువంటి ఆనందమది, ఎటువంటి సమాధానమో చూడు. అవును, యాకోబు అడిగాడు, ఇప్పుడు నీ చెయ్యి ఇక్కడ పెట్టు, నీవు నన్ను ఇక్కడ పాతి పెట్టనని ప్రమాణము చెయ్యి. కాబట్టి వారు తను తీసుకుని మిగతా వారి వద్ద అతన్ని పత్తి పెట్టారు. ఆ తర్వాత యోసేపు యాకోబు వద్ద నుండి యోసేపు వద్దకు వచ్చుట ఓ విధంగా ఉంటున్నది. యోసేపు ఐగుప్తులో చనిపోయినప్పుడు అతను చెప్పాడు, చూడు, మీరు నన్ను ఇక్కడ పాతి పెట్టవద్దు, ఎందుకంటే ఒకానొక దినాన ఇక్కడి నుండి మనము వెళ్లిపోతామని నాకు తెలుసు. మీరు నా ఎముకలను నేల పైభాగన ఉంచండి, నేను నమ్మిన దాని యందు ప్రతి సాక్ష్యాన్ని నేను ఇవ్వగలను అని అనుకుంటున్నాను. అవునది నిజం. అతను చెప్పాడు, నేను చనిపోయిన తర్వాత ఒక సాక్ష్యం నిమిత్తము నా ఎముకల్లో మాత్రమే విడువడి. చూశారా ఏంటది? నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుతునని యోబు వలె అతనెంతో చెప్పగలడు. ఎందుకంటే సమస్త విషయము సవివరణగా అతను చూశాడు. యోబు వలె అతను చూశాడు. యోబు దాని దర్శనంలో చూశాడు. ఇస్సాకు ద్వారా అబ్రహాము దాన్ని చూశాడు. ఇస్సాకు యాకోబు మొదలైన వారు, యాకోబు పోరాటం వల్ల దాన్ని చూశాడు. ఇప్పుడు యోసేపు తన సొంత జీవితం వల్ల దాన్ని చూశాడు. అతని వింతైన బిడ్డగా జన్మించడం వలన అతనిది చూశాడు. అతను ఒక దీర్ఘదర్శి ఉండెను. అతని ఉచ్చి ఒకటి ఉన్నది. అతని దర్శనాలు చూడగలిగను. దాన్ని అతడు అర్థం చేసుకోలేకపోయాడు. అతని యొక్క పనులు, అన్ని పనులు సాగిలపట్టం చూచి తన తండ్రికి తల్లికి తెలియచెప్పాడు. వారు అతని గద్దించ ప్రయత్నం చేశారు. దాన్ని అతడు అర్థం చేసుకోలేకపోయాడు. అయితే తరువాత విషయం, అతడు తన అన్నల వలన ద్రోహం చేయబడ్డాడు. అతడు అన్నాడు, ఇక్కడ నేను దేనికి నేను వర్ణించబడుతున్నాను, నేను పొందుకొనుచున్న ఇది దేనికి మరుగై ముంగురుతై ఉంటున్నది. అతడు తన స్వంత జీవితాన్ని తాను కనిపెట్టాడు. నీ సొంత జీవితం నువ్వు కనిపెట్టి ఏ మనిషినైనా నీవెవరనేది చెప్పగలడు. నిన్ను నీవుగా పరీక్షించుకున్నట్లయితే నీవు నిజంగా క్రైస్తవుడువా కాదా అని నీవు చేయు కార్యములు గమనించు. నీవు చెప్పుడదేదో, నీ అనుచరులెవరో మొదలైనవి గమనించు. నీకు నిజంగా అక్కడ ఏమైనా ఉన్నదా లేదా అని నీవు తెలుసుకోగలవు. తన జీవితం కదలి సాగిపోవటం అతను చూశాడు. తర్వాత విషయం ఏంటో తెలుసా? అతను చనిపోవాలని అనుకుని అతని వారు గుంటలో వేశారు. తిరిగి బయటకు తీయబడ్డాడు. అన్నుల వలన మోసపరచబడ్డాడు. యోసేపుని ముందుగా చూశాడు. తనకు తాను ఖైదుల్లో చూశాడు. తనకు తానే బందీఖానాలో చుచ్చుకున్నాడు. అది ఏమైనను, అతను ఏమి చేసినను దేవుడు అతనితో ఉండుట అతను చూశాడు. అతడు అభివృద్ధి కుమారుడు, రాకుమారుడు. లోకము అభివృద్ధి చెందెను. యోసేపు ఎక్కడ ఉన్నాడో అక్కడంతా అభివృద్ధి ఉండెను. ఎందుకంటే అతడు అభివృద్ధి రాజకుమారుడు. అతడు క్రీస్తుకు ముందు ఛాయ. ఎక్కడ క్రీస్తు ఉన్నాడో అక్కడ అభివృద్ధి ఉంది. ఈ దినాలలో క్రీస్తు భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు భూమి యొక్క సమస్త శాపము తీసివేయబడుతుంది. పురాతన ఎడారి రోజా పువ్వు వలె వికసిస్తుంది. కరుకు స్థలములు ఫలముగా చేయబడతవి. అది విస్తారముగా అభివృద్ధి చెందుతుంది. ఏలయనగా ఆయన అభివృద్ధి రాజకుమారుడు. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ హల్లెలూయా, అభివృద్ధి రాజకుమారుడు. ఇప్పుడు దీనిపైన సుమారు 1 గంట ఉండగలము. అయితే మనం త్వరపడాలి. యోసేపును చూడు, అతడు చేసింది సమస్తము అతడు ఎరిగినట్లుగా మనం చూస్తున్నాము. అతని యొక్క అన్నలు అతన్ని ద్రోహము చేసినట్లుగా అతను చూశాడు. అతను ఎవరైనది ఎరుగక చివరికి అతని యొద్దకు వారు వచ్చారు. భయభక్తులతో అతని ఎదుట సాగిలపడ్డారు. ఎవరైతే అతని సిలివేశారో అలాగున్నట్లు గుంటలోకి అతను త్రోశారు. ఎవరైతే అతని ఐగుప్తులకు అమ్మారో, ఎవరైతే అతన్ని హీనముగా చూశారో అతని ఎదుట నిలబడి ఉన్నారు. ఆ గొప్ప యువరాజు ఎదుట వారు వణికిపోయారు. ఎందుకనగా వారు అన్నారు, మా సహోదరుని మేము చంపితిమి. అందరు కూడా ఏ విధముగా ముందు గుర్తుగా ఎలా ఉన్నది చూడు. అదంతా యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు ఆ స్థితులు అలాగుండని
యోసేపు ఎరిగి ఉండెను. కాబట్టి అతని ఎముకల గురించి అతడు గుర్తు చేశాడు. అతడు చెప్పాడు, నన్ను ఇక్కడ పాతి పెట్టవద్దు, అయితే ప్రతి ఒక్క సాక్ష్యమును నేను ఉంచాలనుకుంటున్నాను. అదిగో ఆ దూరాన ఒక రోజున ఒక పునరుద్ధానమున్నదని ముందు గతించిన వారికి అక్కడ ఏ ప్రేరణ ఉన్నదో అదే నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ ఉదయం సంఘం ఈ విధంగా చెప్పగలదా? అత్యమూర్ఖులైన వారిగా మేం పిలువబడినప్పటికీ, ఎందుకంటే పునరుద్ధాన బలమును మనము నమ్మిన్నాము కాబట్టి, దైవిక స్వస్థత, క్రీస్తు వాగ్దానం చేసిన అన్ని అతీతమైన సూచనలు నమ్మిన్నప్పటికీ మనము పామరులము, మూఢభక్తి గల వారం మొదలైన వారి వైపు మనము మొగ్గు చూపవలసి ఉన్నది. మన విమోచకుడు సజీవుడని మనం ఎరిగినంత వరకు మన హృదయాలలో ఆయన జీవించుచున్నాడు, పరిపాలన చేయుచున్నాడు అను రుజువును తెచ్చున్నప్పుడు మనము తీసుకున్న ఏదైనా వ్యత్యాసము ఏమీ ఉండదు. యోసేపు చెప్పాడు, దయ్యానికి వ్యతిరేక్తముగా చేయగలిగిన ప్రతి సాక్ష్యము నేను చేయాలని కోరుతున్నాను. కాబట్టి అతని ఎముకలను అక్కడ పడవేశాడు. వారు అవి 400 సంవత్సరాలు అక్కడ పెట్టారు. ఆమేన్. ఎలాగనగా దారికి దూరాన అది చూచినది. ప్రజలు చెప్తారు, ఎటువంటి వెరితనం! అప్పుడు అది మూఢభక్తి వలె కనిపించినది, అయితే నిజమని అది రుజువు చేయబడినది. ఆమేన్. కనుక ఈ ఉదయవేళ ఈ పాఠమగు నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, అది ఏదైనను నేనది ఎరుగుదును అను శుభప్రదమైన ఈ నిరీక్షణ ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఇది అవుతున్నది. వారు చెప్తారు, ఓ మేమిక్కడ అభివృద్ధి చెందుతున్నాము, మేము ఇక్కడ ఉన్నంత కాలము ఐగుప్తు దేశమంతా అభివృద్ధి చెందుతున్నది, ఇవన్నీ చెప్తారు. అయితే అదేమీ వ్యత్యాసమేమీ కాదు. లోకమెంత ఖచ్చితమో అంతగా వారు అక్కడి నుండి వెళ్తున్నారని అతనికి తెలుసును. అతడు అన్నాడు, నా ఎముకలను ఐగుప్తులో పాతిపెట్టి అక్కడి నుండి నా ఎముకలను తీసుకుని వెళ్ళుడి, అక్కడ వాగ్దాన భూమిలోకి, ఐగుప్తులో నుండి కనాను దేశంలోకి. కాబట్టి మోషే వచ్చాడు. మోషే మరి యొక్క ఆత్మ ప్రేరణ గల ప్రవక్త అతడు యోసేపు ఎముకలను తీసుకుని వాటిని పైకి తీసి అదే పొలంలో మిగతా వారు పాతి పెట్టబడిన అదే స్థలంలో వాటిని పూడ్చినాడు. మిగతా వారిలో అతడు తన దారి తానెంచుకున్నాడు. ఎందుకు? ఒకటి అతనిలో ఉన్నది. దాన్ని గురించి అక్కడున్న మిగతా వారు ఏది చెప్పినా నీవు వినవద్దు. భలే, ఎక్కడైనా మంచిదే, వారు ఇష్టపడిన ఎక్కడైనా వారు పెడతారు. అయితే అతనిలో ఒకటి ఉన్నది. యోబు కలిగిన దర్శనం వంటిది ఒకటి, మిగతా వారు కలిగిన దాని వంటిది ఒకటి. మిగతా లోకము ఏమి తలచినప్పటికీ, వారేమి చేసినప్పటికీ, అది ఏదైనప్పటికీ యోసేపుకు దానితో అవసరం లేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు, మిగతా వారందరికీ దానితో ఏమీ అవసరం లేదు. ఆ వాగ్దాన భూమికి ఒకటి వారిని బలవంతము చేసి ఉన్నది, మూర్ఖతగా అగుపించినది. అయితే వారు దాన్ని కావాలనుకున్నారు. కారణం వారిలో ఒకటి ఉన్నది కాబట్టి అలను పిలుచుచున్నది. ఆ విధముగా ఉండి ఈ రోజు ప్రతి విశ్వాసీలా దాని వైపునకు బలవంతముగా నెట్టుకుని పోవున్నది ఒకటి వారిలో ఉన్నది. నీవు అదే ఇది లేక మరొకటి ప్రయత్నము చేయగలగని కాదు, అయితే బలవంతము చేయనిది ఒకటి ఉన్నది. నీవది వెరుగుదు. ఎటువంటి అనుమానము లేకుండా దేనికి దేవుడు శిల్పి నిర్మాణుడై ఉన్నాడు, ఆ పట్టణమున్నదని, ఒకటి అక్కడ ఉన్నదని నీకు తెలుసును. కాబట్టి బలవంతముగా దాని వైపు నీవు వెళ్తున్నావు. ఇప్పుడు చివరికి ఒకానొక దినమున వారు తన్ని పాతి పెట్టారు. ఎముకలు అక్కడ ఉన్నవి. 100 సంవత్సరాలు గడిచిపోయినవి. చివరికి ఒక దినమున మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఆయన ఈ భూమిపైకి వచ్చాడు. ఆయన హీనాతహీనుడిగా, పేదవానిగా పశువుల తొట్టులో పుట్టాడు. అయితే ఒకటి ఆయనలో ఉన్నది, అది ఎరిగి ఉన్నది. బైబిల్ గ్రంథంలోని ఒక ప్రవచనంతో అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు. మీరు ఈ శరీరమును పడగొట్టినలా దాన్ని తిరిగి 3 దినముల్లోగా నేను లేపుదునని ఆయన చెప్పాడు. అది చెప్పగలిగిన మనుష్యుడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆ వివరణ చేయగల సమర్థుడు, ఇక మున్ముందు చేయగలవాడు ఆయన మాత్రమే. నా ప్రాణం పెట్టుటకు, తిరిగి నేను దాన్ని తీసుకున్నటకు నాకు అధికారము కలదు. అవును, నిజం. ఇమ్మానుయేలు ఆయనే. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన మరణ దినాన ఆయన శిలువ మీద నుండి దింపారు మరియు ఆయన సమాధిలో ఉంచారు. ఆయన అక్కడ శుక్రవారం మధ్యాహ్నం నుండి ఆదివారం ఉదయం వరకు అక్కడ ఉన్నాడు. ఆయన ఆ అద్భుతకరమైన ఈస్టర్ ఉదయమున ఆయన తిరిగి లేచాడు. మన పాపములను భరించి మనకు పరిపూర్ణ నిశ్చితనిచ్చుడు కొరకై, నీ కొరకై, నా కొరకై ఒక పాపిగా ఎక్కడికి వెళ్ళాడు. ఆ దూరాన నరకం యొక్క బంధికాల నుండి ఆయన ఆత్మ విడిపించబడిన, ఎప్పటికీ అనుమాన తర్కము లేదు, పరిపూర్ణ నిశ్చయత ఇచ్చాడు.
ఎందుకనగా ఆయనే దాన్ని చేశాడు. ఆయన ఆత్మ నరకములో వేయబడినది. ఎందుకనగా ఆయన తృణీకరించబడ్డాడు. ఆయన పాత నిబంధనలోని విడిచిపెట్టే మేక, ప్రజల యొక్క పాపములు విడిచిపెట్టే మేకపై వారు పెట్టి చనిపోవుడు కొరకై దాన్ని అరణ్యంలో వదిలివేస్తారు. విడిచిపెట్టే మేక యేసు. ప్రజల పాపములు ఆయనపై ఉన్నది. ఆయన తృణీకరించబడి వేదనను అనుభవించుటకు నరకములోకి వెళ్లిపోయాడు. ఆయన శరీరం సమాధిలోనికి వెళ్లిపోయినది మన పునరుద్ధాన మూల్యమును చెల్లించుట కొరకై. అయ్యో, ఆ తర్వాత ఆ ఈస్టర్ ఉదయం వేళ ఎక్కడైతే నరక వేదనలు ఉన్నవో, మరణం ఆయన పట్టుకోలేకపోయినా ఆ సమాధి నుండి ఆయన తిరిగి వచ్చాడు. ఆ ఈస్టర్ ఉదయాన ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మాత్రమే లేవలేదు, కానీ ఆయనతో యోబు, యాకోబు, అబ్రహాము, ఇస్సాకు వచ్చారు. వారిలో మిగతా వారందరూ పునరుద్ధానమందు తిరిగి వచ్చారు. మత్తయి 27 వీధులలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. అది వారి సాక్ష్యపు ముద్ర. ఎందుకనగా వారిలో ఒకటి ఉన్నది, అది చెప్పబడుతున్నది, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. కాబట్టి ప్రతి ఒక్కరూ వారు ఎరిగిన్నారు. దేవుడికి తెలుసు రాబోతున్న దినాలలో వేదాంతులు ఈ బైబిల్ను పట్టుకుంటారని తెలుసును. తెలివిగల మనుషులు దాన్ని పట్టుకుంటారని వారికి తెలుసు. వారు దానికి తమ స్వంత అనువాదములు చేసి, ఓ ఇది ఇదని అర్థము కాదు, ఇది అదని భావము కాదు అని వారు చెప్తారు. అందుచేత రానున్న కాలాలలో ఆయన గొప్ప ప్రణాళికలు నెరవేర్చబడింది. అది తప్పనిసరి. కూడిక ముగించుకొనుచుండగా ఇప్పుడు జాగ్రత్తగా వినుము. ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్పుకై రాబోతున్న కాలములలో దేవుడు ఖచ్చితమైన సాక్ష్యమును దానికిచ్చాడు. మనమది చదివి అది నేను నమ్ముతున్నాను అని చెప్పగలం. అది మానసికమైనది. అది బుద్ధి కృషులతో కూడిన విశ్వాసం. అది మానసిక వేదాంతము. అయితే దాని వెనకాల ఒకటి ఉన్నది. అవునది నిజం. సమాధి నుండి ఆయన తిరిగి లేచడం మాత్రమే కాదు, కానీ ఆయన పరలోకానికి పైకి వెళ్లిపోయి పరిశుద్ధాత్మను తిరిగి పంపించాడు. ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. ఈ రోజు వేదాంతులు బైబిల్ గ్రంథమును దుర్బోధన చేసిన తర్వాత సంఘ స్థాపకులు నిర్మితమైన తర్వాత అంటారు, సరే ఇది మాకు కావలసినది అని వారంటారు. కొందరు భక్తులు ఆలయంలోనే పత్తి పెట్టబడతారు. వారి ఎముకలు కొన్ని త్రవ్వి వాటిని మేము ఇక్కడికి తీసుకుని వస్తాము. వారిలో కొందరు చెప్తారు, ఆయన ఎక్కడైతే పాతి పెట్టబడ్డాడు, ఆయన ఎక్కడైతే సిలువేయబడ్డాడు, అక్కడ మేము ఆ సమాధి పైన మేము ఆలయాన్ని కడతాము అని అంటారు. ప్రజల విషయాలను భౌతికముగా లేక మూల సాధన వస్తువుగా అనాత్మవాదమైనవిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదంతా వట్టి శూన్యమైనది. దానికి ఏమీ లేదు. అదంత బుద్ధిహీనత. అది ఏమీ లేదు. అయితే నిజమైన పునరుద్ధరణ ఆయనతో ఎవరైతే చనిపోయి తిరిగి జన్మించిన వారై అది ఎరుగుదును అన్న విశ్వాసం కలవారవుతారు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. అద్భుతములతో సూచక్రియలతో ఆ ప్రజల మధ్య దేవుడు పనిచేయుచున్నాడు. ఆయన మృతుల్లోనే తిరిగి లేచాడని, అద్భుతాలు సూచక్రియలు ఇక్కడ చూయించబడుతున్నవని, ఆయన ఘనమైన ఆజ్ఞ ఇక్కడ ఉంటున్నది. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. అది నమ్ముతున్నారా? మీ నిండు హృదయముతో నమ్ముతున్నారా? మనం ఇప్పుడు ఇంటికి త్వరపడుతున్నాము. మీ ఉదయం వేళ పలహారం భుజించి తిరిగి 9 గంటలకు రండి. 9 గంటలకు పిల్లలు బయట ప్రార్థనకారులు ఇచ్చుట ప్రారంభిస్తారు. 9 గంటలకి నేను తిరిగి వచ్చే వరకు దీనిపైన ఈ ఉదయం ఇవి నా ఆఖరి మాటలు. మృతుల్లోని తిరిగి లేచిన సాక్షాత్తు ప్రభుని యేసే ఈ దినమున జీవించుచున్నాడు. నమ్మిన వారిని ఈ సూచక్రియలు వెంబడించును. చివరికి నేను తిరిగి వచ్చు వరకు నీవు వెలివేయబడినప్పటికీ, నీవు మూఢునిగా పిలువబడినప్పటికీ ఆయన ఇంకా సమస్త అధికారముతో ఇక్కడ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మీరు జీవించినంత కాలము మరచిపోని ఈస్టర్ను ఈ రోజు దేవుడు మీకు అనుగ్రహించాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను. పెద్ద సిలువలతో మొదలైన వాటితో ఆలయాలకు వెళ్లుచున్న వారిని నీవు వ్యతిరేకిస్తున్నావా అని నీవు అడగవచ్చు. లేదని నా సహోదరుడా, అవి మంచిగా ఉన్నతి కొరకు అవి వచ్చుచున్నట్లుగానే ఉంటవి. ఆ పెద్ద ఆలయాల గురించి నేను ఇక్కడ ఆలోచన చేస్తున్నది. నీవు చెప్తావు, ప్రభువు ఒక పెద్ద స్థలమును ఇచ్చినట్లయితే నేనది శ్లాఘిస్తాను. ఇక్కడ దాన్ని కూర్చున్న నా వివరణ, ఇక్కడ ఉన్న కర్మాగారముల యుద్ధకు లోహములో పోతపోయిన స్థలముల దగ్గరికి వెళ్లి పెద్ద ప్రయాణికుల రైలు బండిని తయారు చేస్తున్న వద్దకు వెళ్లి నునుపైన బట్టతో అందంగా చేయబడిన సీట్లుండి నునుపుగా చేయబడి పెద్ద ఈల పెట్టుకుని ఉండి అందులో యంత్రకారులు కూడా పెట్టబడి ఉండి దాని లాగుటకు ఆవిరి ధూమము లేకుంటే చూశారా, నీవు రవంతైన ఉపయోగం చేయలేవు. అలాంటిదంతా నాకుండే బదులు కొద్దిగా ఆవిరి ఉన్నటువంటి చేతి కారును నేను ఉంచుకుంటాను. నీవు ఎందువలనగా
నీవు ఒక చోటుకు వెళ్ళవలసి ఉన్నది కాబట్టి అది నిజం. కాబట్టి ఇప్పుడు దానిని నిజమైన పునరుద్ధానమును వాస్తవమైన దాన్ని జ్ఞాపకముచ్చుకో. అక్కడ దూరాన అది అదే పరిగెత్తుతుంది అని చెప్తావు. అది ఎలా పరిగెత్తుతుంది? అది నాకై రుజువు చేయి. అదే మనం చేసి ఉన్నది. మనం సీట్లను శృంగారించాము, స్థలాలను శృంగారించాము, మనము ఈలను నునుపు చేసి ఉన్నాము. గొప్ప వేదాంత పాండిత్యంతో బోధించుటకు పండితులను నునుపు చేశాము. రాత్రంతా నిఘంటువును చదివి పెద్ద మాటలు వాడుటకు ఒక ప్రసంగము కొరకు అమోఘమైన పెద్ద మాటలతో మరుసటి ఉదయం ప్రసంగం తయారు చేసుకుంటానికి. అయితే సహోదరుడా, నాకైతే అది బుద్ధిహీనత. క్రీస్తు నాకిమ్ము, పునరుద్ధానము నాకిమ్ము, క్రీస్తు మృతుల్లోండి లేచి ఉన్నాడను రుజువును నా హృదయానికి అదే నాకు సరిపోతుంది. ఆమేన్. పురాతన కాలంలో పౌలు చెప్పినట్లు, నేను చెప్పినట్లు నాకు ఒకటి ఇవ్వు. ఒక మర్చినిగా ఆ గంభీరమైన చీకటి గది నా ఎదుట ఉంచబడి ఉన్నది. నేనిక చిన్న బిడ్డను కాదు. నా గుండె కొట్టుకుంటున్న ప్రతిసారి అక్కడ మరణం అని పిలువబడు పెద్ద చీకటి గది వైపునకు నేను వెళ్ళుచున్నానని నాకు తెలుసు. ప్రతిసారి కూడా ఒక్కనొక దినమున ప్రతి మర్చుడు వెళ్ళినటువంటి ఆ మరణ గదిలోకి నేను వెళ్ళవలసి ఉన్నదని దాని ఆఖరి గుండె కొట్టుకోవడం అది స్వీకరిస్తుంది. అయితే గొప్ప అపోస్తులైన పౌలుతో కలిసి నేను చెప్పాలనుకుంటున్నాను. అతను ఇలాగూ చెప్పినట్టు, ఆయన పునరుద్ధాన బలమును నేను ఎదగాలని ఆశిస్తున్నాను. అనగా మృతుల్లో ఉండి ఆయన పిలిచినప్పుడు ఆ సమయమందు ఆయనతో కలిసి నేను బయటికి వస్తాను. ఉదయం నాకు అది కావలసి ఉన్నది, ఆయన ఎరుగుట. అందుకై నేను దేవునికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరుగు నిమిత్తం అదే నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఒకప్పుడు గుడ్డిగానున్న ఈ గుడ్డి కళ్ళు తెరవబడినది. ఈ అల్పమైన బలహీన శరీరము సుమారు 165 పౌండ్లు బరువుండి ఇక్కడ ఎటు అటు ఊగుతున్న దుర్బలమైన ముసలి శరీరము, దానిపైకి మాంసం వచ్చును. పాపముతో ఒకనాడు నలుపుగానున్న ఈ హృదయం తెలుపు చేయబడుతుంది. లోకములోని వాటిని ప్రేమించు అలవాట్లున్న ఈ కోర్కెలు అవి చనిపోయినవి 22 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అది తిరిగి లేచినది. నేను చూచు మత్యమైన ఈ కళ్ళు దేవుని యొక్క కృప వలన నేను భాగ్యవంతుడను. కుంటివారు నడుచుట, గుడ్డివారు చూచుట, ఘనమైన అద్భుతాలు సూచికలు దేవుని యొక్క శక్తిని చూచుట నేను ధన్యుడను. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఎటువంటి అనుమానము లేదు. నేను ఎరుగుదును, నేనది ఎరుగుదును, నేనది ఎరుగుదును, నేనది ఎరుగుదును. నా విమోచకుడు సజీవుడని. ఆమేన్. నిరంతరము ఎల్లప్పుడూ కూడా నా అంతర్యములో నాలో కరిగిపోయినా, నా నాలుక నా పెదవులకు అంటుకుపోయినా, నా శరీరంలో పురుగులు కరివేసినా, సమాధిరాయి నిలువబెట్టినా అయినప్పటికీ నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరలోకపు తండ్రి, ఈ పునరుద్ధానము కొరకై ఈ ఉదయం నీకు మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. దేవా, ఒకప్పుడు ఒక పాపినయుండి పాప బంధకాల్లో బంధింపబడి, ఒక్కప్పుడు పరిస్థితుల వల్ల బంధినయుండి అహంకారునై భయభీతునయుంటుని, మరణమును కూర్చుని భయపడుతుని, నిన్ను కలుసుకుంటానికి భయపడుతుని. అయితే ఒక్క మహిమకర దినమున దాని నుండి పునరుద్ధానము వచ్చును. క్రీస్తు మా గుండెల్లో ఉదయించను. ఈ రోజు ఈ గొప్ప నిశ్చితం మాకున్నది. ఈ రోజు ఆయన మహోన్నతుడుగా జీవించుచున్నాడు. ఆయన్ని బట్టి నీకు మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. తండ్రి, కూడిన మమ్మలను, ఈ చిన్న సభికులను నీవు దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరిపైన పరిశుద్ధాత్మ దిగును కాక. ప్రభువా, రానున్న కూటాలలో నీవు మాతో ఉండుము. ఈ ఉదయం పరిశుద్ధాత్మ మా మధ్యకి వచ్చి భవనములో ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తుని స్వస్థపరచును కాక. ప్రభువా, దయచేయము. ఈ ఈస్టర్ నిరంతరము జ్ఞప్తించుకున్న రీతిగా ప్రజలు ఇక్కడి నుండి వెలుదురు కాక. ప్రభువా, ఘనమైన శక్తులు ఈస్టర్ ఉదయ వేళ రాయిని పొరలించిన లేక దొరలించిన గంభీరమైన దేవదూతలు ఈ దినాన ప్రతి అనుమానపు రాయిని పొరలించుటకు, ప్రతి భయమును, ప్రతి విభేదమును త్రోసివేయుటకు ప్రస్తుతం వారు నిలబడిందురు కాక. ప్రజల గుండెల్లో ఉండి తీసివేయుటకు ప్రభువా, అది దయచేయము. గొప్ప బలముతో పరిశుద్ధాత్మ దిగివచ్చి ప్రతి ఒక్కరికి చేరువమును కాక. దయచేయము. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. The first one to die for this Holy Ghost friend was John the Baptist.
die like a man. Then came the Lord Jesus. They crucified him. He preached that the Spirit would save men from sin. Keep stripping with blood. Yes, it's dripping with blood. This Holy Ghost gospel is dripping with blood. The blood of disciples who died for the truth. This Holy Ghost gospel is dripping with blood. Oh, then they stoned Stephen. He preached against sin. It made them so angry. They dashed his head in. But he died in the Spirit. He gave up the gold and went to join the other, this life-giving home. There's Peter and Paul and John the Divine. They gave up their life so this gospel could shine. They mingle their blood like the prophets of old, so the true word of God could honest be told. Their souls under the altar crying, how long for the Lord to punish those who've done wrong? But there's going to be more who'll give their lives blood for this Holy Ghost gospel and its crimson flood keeps dripping with blood. This Holy Ghost gospel is dripping with blood, the blood of disciples who died. This Holy Ghost gospel is dripping. మీరు ఆయన ప్రేమించరా? ఆ చిన్న పాటను మనము పొందుతాం. ఎందుకనగా పరిశుద్ధాత్మ సువార్త ఇంకను రక్తముతో బొట్లు బొట్లుగా కడుతున్నదని మనము నమ్ముతున్నాము. కాబట్టి It's a way of persecution. It's a అది way ఒక of హింసా మార్గము, అది ఒక అపార్థము చేయబడే మార్గము. అవునది వాస్తవం. అది లోకము ఎరగదు. లోకము దాన్ని ఎన్నడూ ఎరగదు. లోకము మిమ్మల్ని ద్వేషించును, అయితే ఆనందించుడు. నేను లోకమును జయించి ఉన్నాను. వారు దాన్ని అర్థం చేసుకోరు. సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనము. అయితే విశ్వాస హృదయములో ఒకటి ఉన్నది, నా విమోచకుడు సజీవుడు నేను ఎరుగుదును. ఏ అనుమానము లేకుండా నేను ఎరుగుదును. Everybody feel good, say amen. Now shake hands with somebody. అందరూ బాగున్నారా? ఆమేన్. ఇప్పుడు నీ ప్రక్క నిలబడిన ఒకరితో కరస్పర్శ చేస్తూ ప్రభుకు స్తోత్రం అని చెప్పు. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం, ప్రభుకు స్తోత్రం. అది మంచిది, అది మంచిది. క్రీస్తుతో ఈ ఉదయం నీ స్థానాన్ని స్వీకరించు. ఆయన మృత్యులో నుండి తిరిగి లేచాడు. ప్రభు నిమిత్తము తృణీకరింపబడిన కొద్ది మంది మార్గాన్ని స్వీకరించము. ఓ క్షణం ఇప్పుడు మనము తల ఉంచుకుందాము. తిరిగి కొద్ది నిమిషాల తర్వాత కోరికను జ్ఞాపకం ఉంచుకోండి. 9 గంటలకు తిరిగి ప్రారంభిద్దాం. ప్రార్థనాకారులు ఇవ్వబడతవి. 10 గంటలకు ప్రభు చిత్తమైతే ప్రారంభక రూపములు ఆరంభమవుతుంది. సుమారు 10కి ప్రసంగ కూటము ఆరంభమవుతుంది అని నేను తలస్తున్నాను. మీ యొక్క ప్రార్థన కాలం తీసుకుంటానికి 9 గంటలకు పెందల కన్నే మీరు రండి. ఈ ఉదయం 9 గంటలకు పిల్లలు ప్రార్థనాకారులు ఇస్తారు. మంచిది. ఇప్పుడు ఇంటికి త్వరపడుట. మీరు భోంచేయాలనుకుంటే వెళ్ళండి. కాదనుకున్నట్లయితే ప్రాతకాల పలహారము చేయకుండా తిరిగి రండి. ఎలాగైనా మనము ఎక్కువ భుజిస్తాం కాబట్టి భుజించకుండే తిరిగి రండి సంతోషముతో. మీ హృదయములో సరియవుటి కొరకై నా విమోచకుడు సజీవుడనే నెరుగుదును, ఆయన అదే అని నేను ఎరుగుదును. ఆనంద గంటలు నా గుండెల్లో గనగన మ్రోగుతున్నది. ఎందుకనగా ఆయన తిరిగి లేచాడు. నేను కూడా
ఎందుకంటే తాత్కాలికంగా నేను ఎప్పుడూ ఆయనతో స్థానమందు లేచి ఉన్నాను. క్రీస్తు యేసుకు పరలోక స్థలంలో కూర్చుండబెట్టబడితిని. ఇప్పుడు భవనంలో ప్రతి చోట ఉన్నవారు మనం తల వంచుకుందాము. ఇక్కడున్న సంఘ కాపురలో ఒకరైన సహోదరుడు బీలర్ ఆయన అడుగుతున్నాను. సహోదరుడు టామ్ మెరిడిత్ అతని కూడా వెనుక అక్కడ ఉండడం చూస్తున్నాను. కొద్దిసేపటి తర్వాత పరిచర్యలో అతన్ని మనం వాడుకుందాము. ఇప్పుడు సహోదరు బీలర్ ప్రతి ఒక్కరు ప్రార్థనలు తల్ల వంచుండగా అతను ముందుకు అడుగు వేసి ప్రార్థన వలన మనకు వీడ్కోలు చేయమని మనల్ని అతన్ని అడుగుచున్నాము. మీరు అంగీకరిస్తే సహోదరు బీలర్ మంచిది.